హలో అండి, వెల్కమ్ టు అక్షరాముదిరాజ్ ఛానల్. ఈరోజైతే నేను మరొక మంచి రెసిపీ చేసి చూపిస్తానండి. హెల్దీ రెసిపీ అనమాట. కాళ్ళ షేర్వా పాయా అని కూడా. గిన్నె పెట్టుకొని వేడయ్యాక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. నూనె వేడయ్యాక ఒక బిర్యానీ ఆకు వేసుకుందాము. ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ. ఉల్లిపాయ ఒక 2 తీసుకోండి. పచ్చిమిర్చి ఒక 5-6 మిర్చి తీసుకోండి. ఇప్పుడైతే మనం ఇవి కాళ్ళు వేసుకుందామండి. నేనైతే 4 కాళ్ళు తీసుకున్నాను. ఉప్పు మీకు సరిపడినంతగా వేసుకోండి. నేనైతే పసుపు కొంచెం ఎక్కువ వేసుకుంటున్నానండి. ఇది ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్ మీద చక్కగా మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు ఇలా మగ్గించుకుందాం, మాడకుండా. మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఒక 3-4 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మీ రుచికి సరిపడా వేసుకోండి. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేసుకున్నాము. కుక్ అయిందండి. ఇప్పుడు మనం కారం వేసుకుందాము. ఇందులో కారం అయితే ఎక్కువే పట్టుద్ది. ఇప్పుడైతే మనం వాటర్ పోసుకున్నామండి. మనం షేర్వా ఎంత పెట్టుకుంటామో అన్ని వాటర్ పోసుకోండి. ఇందులో అయితే నేను ఒక 2 లీటర్ల వాటర్ అయితే పోసానండి. ఇది మనకి బాగా మరగాలి కదా. అయితే ఇందులో కరివేపాకు, ఇది బాగా మెయిన్ అండి. మనకి వేసుకుంటేనే మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. అలాగే వీటి కాడలు కూడా కావాలంటే ఇది మనకి అయిపోయాక మీరు తీసేసుకోండి. కూర అయిపోయాక దాదాపు ఒక అరగంట సేపు మరగాలి మనకి. అలా మరిగితేనే మనకి ఆ బోన్స్లో ఉన్న రసం అదంతా దిగి బాగుంటుంది షేర్వా అనేది. అయిపోయిందండి వేడివేడిగా కాళ్ళ షేర్వా. ఇదండి చేసే విధానం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అక్షరాముదిరాజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.